భోపాల్లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుండి బెంగళూరు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో భోపాల్లోని రాజ్భోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గాలిలోనే సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించాడు. 172 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. భోపాల్లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుండి బెంగళూరు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో భోపాల్లోని రాజ్భోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గాలిలోనే సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించాడు. 172 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై పూర్తి అప్డేట్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఏదైతే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తింది, అక్కడ ఏం జరిగింది, పైలట్ ఎలా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు? రవి, దాదాపు మనకు వెంకట్ ఇక్కడ భోపాల్ కి సంబంధించినటువంటిది రాత్రి ఇక్కడ ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరాల్సినటువంటి విమానంలో కొంత సాంకేతికమైనటువంటి లోపం తలెత్తింది అన్నటువంటిది ముందుగా పైలట్ గుర్తించడంతో అత్యవసరంగా భోపాల్లో రాత్రి 8:10 అత్యవసరమైనటువంటి ల్యాండింగ్ అయినట్లు కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అధికారి వెల్లడించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ తర్వాత ఒక గంట సేపు తర్వాత ఏదైతే సాంకేతిక లోపం అనుకోవచ్చు, తర్వాత ఇతర సమస్యలు కూడా గుర్తించి వెంటనే మరి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్ సైడ్ గా ఉంచడం జరిగింది. దాదాపు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానము సాయంత్రం 7 గంటల సమయంలో బయలుదేరింది. అయితే బెంగళూరుకు బయలుదేరినటువంటిది ఎప్పుడైతే ఇక్కడ ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి విమానం దాదాపు 172 మంది అందులో ప్రయాణం చేస్తున్నారు ఎయిర్ ఇండియా విమానంలో. కొద్ది దూరం వెళ్ళాక ఇలాంటి సమాచారం రావడంతో సమాచారం ఉండడంతో ముందస్తుగానే అలర్ట్ కావడం అన్నది కూడా కొంత ప్రమాదం తప్పింది అన్నటువంటిది మాత్రం ఇక్కడ అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే కొంత అక్కడ ప్రయాణికుల్లో కూడా కొంత గందరగోళము, తర్వాత ఏమవుతుంది అన్నటువంటి కొంత భయంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి. వెంటనే 8:10 భోపాల్లో వెంటనే ల్యాండ్ చేయడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. కానీ అందులో కొంత ఫ్యూల్ కి సంబంధించినటువంటి సమస్యను గుర్తించారు ముందుగానే పైలట్ చాలా చాకచక్యంగా. తర్వాత ఇతర కొంత సాంకేతిక పరమైనటువంటి సమస్యను కూడా గుర్తించారు. ఇలాంటి సమస్య ఉన్నటువంటి విమానంలో ప్రయాణించడం కూడా చాలా అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ మేము ఆ ప్లేస్ కి అంటే రీచ్ కావాలి. బెంగళూరులో కొంతమంది దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యాపారస్తులు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా వాళ్ళని మరొక ఫ్లైట్ లో అక్కడి నుంచి కూడా తరలించారు అన్నటువంటిది మాత్రము కొంత అందుతున్నటువంటి సమాచారం. అయితే దాదాపు అక్టోబర్ 17వ తేదీన కూడా ఇలాంటి సమస్యని ఎయిర్ ఇండియా సమస్యని మనకు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సమస్య తలెత్తడంతో అప్పుడు కూడా ఇలాంటి మరొక ప్రత్యేకమైనటువంటి విమానంలో వాళ్ళని తరలించినటువంటిది పరిస్థితి. కానీ ఇక్కడ నిన్న ఏదైతే ఇక్కడ భోపాల్ కి సంబంధించినటువంటి ల్యాండ్ కావడం అనేది కూడా ఒకటి. తర్వాత మనకు ఢిల్లీ నుంచి కూడా ఇటు శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళినటువంటి విమానం కూడా అత్యవసరంగా ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయినట్లు కూడా అది కూడా సమాచారం అందింది. అయితే దీనికి ఎయిర్ ఇండియా విమానము A174 అన్నటువంటిది విమానము
ఇక్కడ ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించినది. ఈ విమానం కూడా ప్రత్యేకంగా సాంకేతిక లోపం తలెత్తడంతో మంగోలియాలో కూడా భారత్ దాంట్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఏఐకి సంబంధించినటువంటి 174 అనే ప్రత్యేక విమానం. ఇలాగ నిన్న రాత్రి జరిగినటువంటి 2 విమానాలు, ఒకటి ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేటటువంటి విమానము, ఒకటి శాన్ ఫ్రాన్సిస్కోకి సంబంధించినటువంటి విమానం కూడా అత్యవసరమైనటువంటి ల్యాండింగ్ అయినట్లు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. కానీ తరచుగా ఇలాంటి సాంకేతిక లోపంతో తలెత్తుతున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం అనుకోవచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా కొంత ప్రజలు చాలా భయాందోళనకు గురి అవుతున్నారు. కానీ ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఎయిర్ ఇండియా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. వెంకట్, అయితే కళ ఏదైతే గుజరాత్ ఆ విమాన ప్రమాదం ఏదైతే మనకు తెలిసింది, ఎయిర్ ఇండియాలో విమానానికి సంబంధించి సాంకేతిక లోపం తలెత్తడము, ఆ ప్రమాదం జరగడం, ఎందుకు ఎయిర్ ఇండియాలోనే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు అప్రమత్తతగా ఉండట్లేదు అక్కడ బృందము, ఎయిర్ ఇండియాకి సంబంధించిన బృందము అనేది ఏమైనా సమాచారం అందుతుందా? ఖచ్చితంగా గుజరాత్ లో జరిగినటువంటి ఏదైతే ప్రమాదము అసలు ఇంకా మరవలేదు ప్రజలు. అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా చాలా మంది ప్రయాణికులు, ఎవరైతే విమానం ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ప్రయాణం చేసేటప్పుడు కూడా అందరూ కూడా భగవంతుని నామస్మరణం చేసుకుంటూ ప్రయాణాలు చేస్తున్నటువంటి మనం తరచుగా ఏదైతే ఫ్లైట్లలో వెళ్లే సమయంలో కూడా ఇలాంటి దృశ్యాలను కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు ఒకవైపు భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్లైట్లలో వాళ్ళకి సమయం ఎక్కువగా లేకపోవడంతో కూడా ప్రయాణాల ఏదైతే మన ఎయిర్ ఇండియా ప్రయాణాలను ఎంచుకోవడం జరుగుతుంది. అదే కాకుండా విమాన ప్రయాణాలకు కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సమయ పాలన లేకపోవడంతో ముఖ్యమైనటువంటి అటు అధికారులను, అటు వ్యాపారస్తులు అనుకోవచ్చు, పొలిటికల్ లీడర్స్ అనుకోవచ్చు, ఏదైతే పబ్లిక్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ సమయం లేకపోవడంతో దీనికి వెళ్తున్నాము. లేదంటే తరచుగా ఎయిర్ ఇండియా విమానాల ప్రమాదాలను చూసిన తర్వాత ప్రయాణం చేయాలంటే కూడా భయం వేస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించినటువంటి గుజరాత్ పర్యటన తర్వాత మాత్రము దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విమానాలకు సంబంధించినటువంటి ఏదైతే సర్వీసింగ్ చెయ్యకపోవడంతో దీనికి సంబంధించినటువంటి ప్రమాదాలు కూడా జరుగుతుంది. తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా రామ్మోహన్ నాయుడు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్ ఏదైతే ప్రమాదం తర్వాత. అయితే దీనికి సంబంధించినటువంటి విమానాలకు సంబంధించినటువంటి సాంకేతిక లోపం తలెత్తకుండా దీనికి సంబంధించినటువంటి సర్వీసింగ్ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటిది కూడా సిఇఓ కూడా ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటిది పాత విమానాలను కూడా తీసి కొత్త విమానానికి సంబంధించినటువంటి కూడా ముందు తీసుకొస్తామని ప్రకటించడం జరిగిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారి దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఆలోచిస్తుంది అన్నటువంటిది రాత్రి ఏదైతే అధికారి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారి చెప్పడము తర్వాత. కానీ ముఖ్యంగా ఇక్కడ తరచుగా జరిగేటటువంటి ప్రమాదాలకు మాత్రము ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం చర్యలు మాత్రం తీసుకోవాలి. వెంకట్, రైట్ కళ, థ్యాంక్ యూ.